పిల్లలలో జిజ్ఞాసను పెంచుటకు, పరిశీలనాత్మకతను పెంచుటకు అనేక మార్గాలు ఉన్నాయి. టెలివిజన్, సెల్ ఫోన్లు రాని రోజుల్లో కాస్త ఆలస్యంగానే పిల్లలకు అవగాహన విధానం ఉంటూ ఉండేది. ఇప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగింది. పిల్లలు మరీ చిన్నప్పటి నుంచే ఏదో నేర్చుకునే ఆతృత మనం గమనిస్తూ ఉంటాం. అందుకు టెలివిజన్లు చాలా దోహదపడుతున్నాయి. పిల్లలకు సంబంధించినటువంటి అనేక వీడియోలు వాళ్ళు చిన్నప్పుడే చూస్తున్నారు. అందులో బొమ్మలు, అవి చేసే పనులు పరిశీలనాత్మకంగా గమనిస్తున్నారు. వాళ్ళు గమనించి ఊరుకుంటున్నారా? వాటిని అవి నేర్చుకుంటున్నారు, అవలంబించేలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళలో జిజ్ఞాస ఉండటం గమనించిన పెద్దలు వాటికి సంబంధించినటువంటి టాయ్స్, అనేక రకాల బొమ్మల్ని కొంటున్నారు. బొమ్మలతో ఆడుకోవటమే కాకుండా వాటి విడిభాగాలు ఎలా పని చేస్తున్నాయో పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. కారు, బైక్ మొదలగు లాంటి వాటి అయితే వాళ్ళు వీల్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు, నట్టు బోల్టును ఊడదీసి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నారు, బొమ్మలను ఎలా ఆర్డర్ పెట్టాలో గమనిస్తున్నారు. అలాగే వాళ్ళు పెడుతున్నారు కూడా. ఈ వీడియోలో ఆ కోవకు చెందినటువంటి 2-3 విధానాలను పరిశీలిద్దాం. అన్నా హౌస్ Toy tag. Taka. ఒక అట్ట, దాని మీద బొమ్మ, ఆ బొమ్మకు ఫిక్స్ చేసి ఉన్నటువంటి స్పేర్ పార్ట్ ఆధారంగా కట్ చేసుకొని ఉంచుకుని ఉన్నటువంటి ఆ బొమ్మని ఆర్డర్గా పెట్టడం. ఎలా పెట్టాలి, ఎక్కడ ఏది పెట్టాలి, దానికి చిన్న సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. దాని ఆధారంగా కాళ్ళు ఎక్కడ, తల ఎక్కడ, టోపీ ఎక్కడ, కాళ్ళు ఎక్కడ, నడుము ఎక్కడ, చేతులు ఎక్కడ, వీటిని ఆ విధంగా అమర్చుకుంటూ ఉండాలి. కరెక్ట్ పెట్టు, కరెక్ట్ పెట్టు. గుడ్. 4 పెట్టు ఇప్పుడు. 4 నెంబర్ ఎక్కడ ఉంది చూడు. 4 is 1. Yes. 8 తీసేయి.
8 తీసే అక్కడి నుంచి 8 తీసేసి 5 పెట్టు. Okay. Here. No. It's one. No, తిప్పు. గుడ్ జాబ్. ఓకే ఆ స్టిక్ చేద్దాంలే నాన్న. ఓకే No. It's right. ఎస్ గుడ్ జాబ్. 6 తర్వాత ఏంటి? పిల్లల్లో సృజనాత్మక శక్తిని పెంచుటకు పెద్దలు దగ్గరుండి కాస్త సహకరించాలి. ఆ తర్వాత వాళ్ళకు అలవాటైన తర్వాత వాళ్ళు దాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. Now what there? పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇంకా మరిన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. థ్యాంక్ యూ వ్యూయింగ్ దిస్ ఛానల్.